అండ్ మొన్నటిదాకా ఒకవైపు ఏమో వేసవి వేడి, ఇంకోవైపు ఎన్నికల వేడి. ఒకడేమో వైనాట్ 175 అంటే మరొకడేమో కూటమిదే గెలుపు అంటాడు. అసలు ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడో తెలియక సతమతమవుతుంటే ఈలోపు ఎవడి ఛానల్ వాడిదే అంటూ ఎగ్జిట్ పోల్స్. గెలుపు మాదంటే మాదని ఇరు పార్టీల లీడర్లు. ఇక బెట్టింగ్ రాయళ్ళకి పండగే పండగ. సరే, ఇవన్నీ పక్కన పెడితే చివరాఖరికి తెలిసిందేంటి? వారు వన్ సైడే అని, కూటమికే ఓటు అని. అసలు గేమ్ ఇప్పుడు మొదలైంది. అదుగో మాటల్లోనే వస్తున్నారు నాయుడు గారు. నమస్కారం అండి నాయుడు గారు. నమస్కారం దాసు గారు. ఏంటి ఏదో గేమ్ చేంజరు అంటున్నారు? అయ్యయ్యో, ఆ రెండో మాట నేను అనలేదండి, జనం అంటున్నారు. అవును దాసు గారు, మీరు చెప్పేది అక్షరాల నిజం. నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఎంత క్షోభపడలేదు. ఏది ఏమైనా జనం నా వెంటే ఉన్నారు, పవన్ నా వెంటే ఉన్నాడు. ఇప్పుడు చూపిస్తాను రాజకీయం అంటే ఏమిటో. అదుగో మాటల్లోనే వచ్చాడు 6 అడుగుల బుల్లెట్. ఆ పిసుక్కుంది చాలు, ఇంకా ఆపండి. ఏంటి దాస్ గారు మీరు అనేది? ఇది పిసుక్కోవడం కాదు, ఎమోషన్. అవును అవును, ఎమోషన్. ఎవరికి చెప్పుకోలేని ఎమోషన్. అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, ఇల్లేమో దూరం. కానీ ధైర్యమే ఒక కవచంగా ముందుకు కదిలాను. ఒకడేమో దత్తపుత్రుడు అంటాడు, మరొకడు ప్యాకేజీ స్టార్ అంటాడు. 3 పెళ్లిళ్ళు 2 విడాకులని మరొకడు. ఒకవైపు తిట్లు శాపనార్థాలు, మరోవైపు ఎంటాడిన ఓటమి, నిద్రలేని రాత్రులు. ఒక్కోసారి ఏం చేయాలో తెలియక 2 జేబుల్లో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఊరుక పవన్, మరి నేనెవరికి చెప్పుకోవాలి? ఆనాడు నిండు సభలో నన్ను అవమానించారు, నా కొడుకు లోకేష్ని అవమానించారు, ఆఖరికి నా భార్యను కూడా అవమానించారు. చివరికి నేను చెయ్యని పాపానికి నన్ను జైల్లో కూడా పెట్టించారు. అప్పుడు నువ్వు వచ్చావు, నాకు అండగా నిలిచావు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను పవన్. ఆపండి. పెట్టపోరు పిల్లి తీర్చిందని మీ బాధలు జనం తీర్చారు, మిమ్మల్ని గెలిపించారు. ఇక మీరేం చేయబోతున్నారో జనం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చూసారు కదా, అన్ని వర్గాల వాళ్ళు సంతృప్తి పడేలాగా మంత్రి వర్గాన్ని డిసైడ్ చేశాం. నువ్వు అన్నట్టు గేమ్ చేంజర్కి నా తర్వాత నా అంతటి పొజిషన్ ఇచ్చాను, అదే డిప్యూటీ సీఎం. అంతకంటే పెద్దదే ఇస్తా అన్నాడుగా మీ లోకేష్. అలా అన్నాడా? వీడికి బుద్ధి జ్ఞానం లేదు, ఎలా పడితే ఎలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి సార్, ఏదో గొనుక్కుంటున్నారు? ఏమి లేదు దాసు గారు, డిప్యూటీ సీఎం కంటే పెద్ద పదవి ఏది ఉంటుంది మీరే చెప్పండి. అవునవును, అంటే నా సీఎం గురించి నీకు ఇవ్వాలా? నేను అలా అంటలేదండి బాబు గారు. మీరు అనుభవజ్ఞులు, అయినా నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదండి. ఎక్కడో కాలేన ఒక మధ్య తరగతి వాడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాను. నన్ను పచ్చి బూతులు తిట్టిన వారికి పగలే చుక్కలు చూపించారు జనం, అది చాలు. నేను ప్రజలకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాను, అవి నెరవేర్చుకోవడానికి మీరు కొంచెం సహకరించండి బాబు గారు, అది చాలు. నిజానికి నువ్వు చాలా గొప్పవాడి పవన్. నువ్వు పవన్వి కాదు, తుఫాన్వి. అవునవును, ఆ మాట మోడీ గారే అన్నారు సార్. అవునయ్యా అన్నారు, మేము విన్నాం. నువ్వు మధ్యలోకి రావద్దు. చూడు పవన్, మన ఇద్దరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
ఏం కావాలో అదే చేద్దాం. ఇప్పుడు మనం కేంద్రంలో అధికారంలో ఉన్నాం, మనమే చక్రం తిప్పుదాం, ఆ విధంగా ముందుకు పోదాం. మీ మీద నమ్మకం ఉంది బాబు గారు, మీరు ఏ విధంగా అంటే ఆ విధంగానే ముందుకు పోదాం. హలో, మీరు రాసుకుంటూ ముందుకు పోవడం కాదండి, రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. లేకపోతే వైనాట్ 175 అన్న వాళ్లకు పట్టిన గతే మీకు పడుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగను. నేను కూడా అదే చెప్తున్నాను. వస్తాం, మళ్ళీ వస్తాం. పద తమ్ముడు, పదన్నా. చూద్దాం పురోగత పాతగత.